లేదమ్మా ఇవాళ కేసు కమాండ్ కంట్రోల్ మాట్లాడుకోండి ఇవాళ ఉన్న కేసులు ప్రెస్ మీట్లు ఏం లేదమ్మా ఇవాళ మీరు ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా మీరంటే మీరు కాదు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతా రౌడీ షీట్లు పెడతా హిస్టరీ షీట్లు పెడతా అన్నారు హిస్టరీ ఎవరికి ఉన్నది చరిత్ర ఎవరికి ఉన్నది నేర చరిత్ర ఎవరికి ఉన్నది 89 కేసులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉన్నది ఇవాళ మా చరిత్ర ఏంది మా క్యారెక్టర్ ఏంది అని చెప్పి పెట్టుకుంటున్నాం మా క్యారెక్టర్ చెడ్డది మేము రౌడీ షీట్లు మేము దొంగలం మేము 420 కాలం అయితే మనం జైల్లో పెట్టుండే బెయిల్ కూడా తీసుకోం మేము అసలు ఇవాళ కేసులు ఎవరికి మీద ఉన్నాయో మేము కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకంటే అదే పెద్దది కాబట్టి అలా ముఖ్యమంత్రి కూడా అందులోనే 6వ ఫ్లోర్లో కూర్చుంటుంది కాబట్టి అసలు మేమేంది ఆయన ఏంది మా మీద కేసులు పెట్టుడేంది ఈరోజు కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెడతలేరు అని చెప్పేసి ఆర్గానిక్ అని చెప్పి మేము పోతున్నామమ్మా 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి ఈరోజు తెల్లారి లేస్తే బండ బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి ఈరోజు మేము బూతులు మాట్లాడినామా మేము గలీజ్ భాష మాట్లాడినామా ఏదైనా ఎవరైనా మెచ్చుకోలేని భాష ఏ రోజైనా మేము మాట్లాడినామా ఏ రోజు కూడా మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ రోజు కూడా మేము అటువంటి భాష మాట్లాడాలి ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము ఈ భాష ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము ఈ బూతులు ఎప్పుడైనా మాట్లాడినాం మేము ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడినాం మేము ఎప్పుడైనా మానవులకి ఎప్పుడైనా తప్పులు వచ్చినాయి మేము ఈ మాట్లాడే మొత్తం మీరు తప్పులు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మా మీద కేసులు పెడతా అంటారు ఐడియాలజీ మీకు ఉండదు ఐడియాలజీ అంటే సంచులు మోసులు మీరే చెప్తారు ఈరోజు ప్రతి దానికి ఈరోజు ఎవిడెన్స్ ఉన్నది ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నేను దాన్ని కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకు నేను పంపిస్తా కానీ ఈరోజు ఎటువంటి తప్పులేదు చేయనటువంటి వ్యక్తుల మా పైన ఈరోజు బురద తల్లి మీ బురద మీరే రుద్దుకోండి ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాజాప్తా పవన్ కళ్యాణ్ ఏదో సినిమా ప్రోగ్రామ్ అయింది అలా కథానా అని జపానీస్లో అతి పెద్ద తల్వార్ ఆయన తీసి ఆ తల్వార్ తిప్పుతాడు దాని మీద కేసు పెట్టేది అదే ఉప్పల్ల భరత్ గౌడ్ అయినట్టు ఆయన కేక్ కట్ చేస్తే ఆయన మీద కేసులు పెడతారు ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచేదంటే పెంచారు వీళ్ళు బాజాప్తా ఈరోజు బ్లాక్ లామినట్టే అనిపిస్తున్నారు ముఖ్యమంత్రి అనుచరులు దగ్గరుండి ఈరోజు చేపిస్తూ ఉన్నారు దాని గురించి ఎవరు మాట్లాడారు కానీ ఇవేంది అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు బయటికి పోనీయారు నిర్బంధిస్తారు ఈరోజు మేము ఏం తప్పు చేసినాం ఈరోజు మేము ఏ పాపం చేసినాం ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది ఈరోజు తెల్లాలేస్తే బూతులు ఎవరు మాట్లాడతారు ఈరోజు కాబట్టి ఈరోజు అత్యంత దారుణమైన ఏ చరిత్ర ఇంత ఘనహీనమైన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంది మీ మీద హిస్టరీ రౌడీ షీట్లు పెడతావు మీ మీద హిస్టరీ రౌడీ షీట్ కాదు గాడిది కూడా ఏ షీట్ అయినా పెట్టుకో నువ్వు ఏ షీట్ అయినా పెట్టుకో ఫరక్ పడది కానీ నీ చరిత్ర ఇది ఒరిజినల్ దొంగవు నువ్వు అర్థమైందా నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగవు నువ్వు అది కూడా చూపెడతా ఇవాళ నా కమాండ్ కంట్రోల్ రూమ్కి నన్ను తీసుకుపోండి రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా అర్థమైందా రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తా నిలబెడతా ఇది ఎవరబ్బా రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరిది బక్క చేస్తానా ఇది ఎవరబ్బా ఇది ఈ నోట్ల కట్టెలతో ఉన్న వ్యక్తి ఎవరబ్బా ఎవరినా ఎవరు మాట్లాడుతున్నారు అర్థమైందా ఎవరిది ఇవాళ జైలు ఎవరు ఉండాలి నేను ఉండాలా ఇంట్లో ఉన్న వ్యక్తి ఉండాలనా అర్థమైందా ఈరోజు తప్పులు నీ ఉన్నాయి నువ్వు దొరికినావు ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూర్చోవాలి కానీ ప్రశ్నించేటోళ్ళని మేము జైల్లో పెడతా కేసులు పెడతా అర్థమైందా నా భార్య పిల్లలు బయటికి పోతా అంటే పోలీసు వాళ్ళతో గొడుగులు పట్టించుకుంటా అని గాది రోజు అర్థమైందా ఈరోజు చట్టం అంటే అందరికి ఒకటే తిరిగా పనిచేయాలి ఈ రాష్ట్రంలో 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి వివిఐపి చట్టం వివిఐపి ఒక చట్టం హైడ్రా ఇల్లు గులగొడుతుంది గరీబోళ్ళ ఇల్లు కొడుతుంది అర్థమైందా రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులగొడుతుంది తిరుపతి రెడ్డి ఇల్లు గులగొట్టేది ఎందుకంటే అది ఇంకో చట్టం ఈరోజు భరత్ గౌడ్ తలవారితో కేక్ కట్ చేస్తే ఆయనకు చట్టము ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక చట్టం ఉంటుంది ఇక్కడ ఈరోజు అర్థమైందా ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చట్టం ఈరోజు నడుస్తూ ఉంటాయి ఈరోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కూర్చుంటాడు ఏం కేసు లేని వ్యక్తి మా పైన రౌడీ షీట్లు ఈరోజు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాధాప్త బెదిరించే పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం ఈరోజు అందుకే నా హోంమంత్రి పదవిని దగ్గర పెట్టుకుని దేనికోసం పెట్టుకున్నావు నేను ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు అనుకుంటావా నేను ఈ రాష్ట్రంలో ఏం చేసినా మమ్మల్ని మాట్లాడేటోళ్ళు లేరు అనుకుంటావా బరాబర్ అడుగుతాం బరాబర్ నిలదీస్తాం బరాబర్ నిచ్చేవారు ఇది ఉన్న ప్రజాస్వామ్య దేశం నియంత దేశం కాదు ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాదు దిస్ ఈజ్ ఇండియా ఇది భారతదేశం ఇలా సర్వ హక్కులు ప్రతి పౌరునికి ఇక్కడ సర్వ హక్కులు ఉన్నాయి అర్థమైందా రైట్ టు స్పీచ్ ఉన్నది
అర్థమైందా? ఆ రైట్ టు స్పీచ్ కింద, రైట్ టు లిబర్టీ కింద మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కింద మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించనే కేసులు పెడతా అంటే ఏందన్నట్టు? మర్యాదగా దీన్ని జీవోని వాపస్ తీసుకోవాలి. మర్యాదగా చెప్తున్నా, అడుక్కునుడు గిడుక్కును రిక్వెస్ట్లు కాదు, మర్యాదగా చెప్పుకున్నా. ఇవాళ నీకంటే పెద్ద పెద్ద తీస్మార్ కాన్లే ఇలా మామూలుగా మూసుకొని కూర్చున్నారు. అన్నీ ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, నీ అంత పోకడ పోయిన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. నువ్వు వాళ్ళ కోన్ కిస్కా గొట్టంగానే పెద్ద తుపాకి కానీ మేము కాదు. అర్థమైందా? ఈ కేసులలో గట్టిగా మాసంలో చట్టపరంగా మేము కొట్లాడితే ఈరోజు చట్టంలో కరెక్ట్ వ్యక్తులు ఈరోజు చట్టంలో వచ్చి కూర్చున్నారనుకో, ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు మీరు. కాబట్టి ఈరోజు ఇవాళకి నెటిజన్లను కానీ, ఈరోజు సోషల్ మీడియాను కానీ, ఈరోజు వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి శాటిలైట్ మీడియాకు ఈరోజు పోటీగా ప్రజల మీడియా ఈరోజు బయటకు వచ్చింది, ప్రజా మీడియా బయటకు వచ్చింది, నెటిజన్లు బయటకు వచ్చిండ్రు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు తీసుకుపోయి మేము జైల్లో పెడతాం, మిమ్మల్ని మేము బయటికి రాకుండా చేస్తాం, ఊసలు లెక్క పెట్టిస్తాం, రౌడీ షీట్లు పెడతాం. ఎవరు భయపడతారు? ఎవరికి బెదిరిస్తావు నువ్వు? అరే బాబు, నీ జియోలకు, నీ కేసులకు నీకు ఎవరు భయపడటం లేడు. ఈ 10 ఏళ్ళు ఎవరికి భయపడలే. ఈ 10 అన్నిటికీ ఎదురుపోయినాం, సముద్రానికి ఎదురీదినాం. అర్థమైందా? మేము మైనింగ్ మాఫియాలతో కొట్టాం, ప్రాణాలకు తెగించి కొట్టాం. నీయస్ వంటి ఊపడి కొట్టి ఉపన్యాలు ఇస్తే భయపడేటోళ్ళు ఎవరు లేడు, బెదిరేటోళ్ళు ఎవరు లేడు. అర్థమైందా? ఖచ్చితంగా మేము దీన్ని, ఈ కేసులో ఉన్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో సెక్రటరియట్లో కూర్చుంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్లలో కూర్చుంటారు. ఈరోజు మేము ప్రశ్నించిన వ్యక్తులను మేము బహాటంగా దొరలెక్క తిరుగుతున్నాం. మేము మా మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తారా? ఖబర్దార్.